చంద్రవర్ధన్ గారు, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్కారం అండి. ఎస్ ప్రివిలేజ్. ఎస్ చంద్రవర్ధన్ గారు, దేశవ్యాప్తంగా కలకలం రేపినటువంటి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది మీరు ఫాలో అప్ అవుతున్నారు. మీ ఫార్వర్డ్స్ ఏం చెప్తారండి? మీ తొలి పలుకులు ఏం చెప్తారు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పైన? శ్రీశైలం గారు, మరి ఈ వేదికకి తిలకిచ్చిన వాళ్ళందరూ కూడా రాజ్ న్యూస్ తరపున నమస్సుమాంజలి. ఎస్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అని ఒకటి ఉందండి, 1885. అందులో ప్రత్యేకంగా సెక్షన్ 5B అనుకుంటాను, ఫోన్ ట్యాపింగ్ గురించి విపులంగా వివరిస్తుంది. ఏ సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి, మరి అది కేవలం ఇట్ ఈస్ పర్మిసివ్ యూసేజ్ కోసం కాదు, రిస్ట్రిక్టివ్ యూసేజ్, స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో, దేశ భద్రత, అందులో ఇంకో పదం కూడా వాడతారు, పబ్లిక్ సేఫ్టీ, ఎమర్జెన్సీ పర్పసెస్ లో, సర్కమ్స్టాన్సెస్ లో ఫోన్ ట్యాపింగ్ కి లీగల్ గా పర్మిషన్ ఉంది. కొన్ని ఎక్సెప్ట్ ఫర్ ప్రెస్ ఈ ఫోన్ ట్యాపింగ్ లో కవర్ కాదు. వాళ్ళని ఏ రకంగా నేరుగా కానీ పరోక్షంగా ప్రెస్, ఫోర్త్ ఎస్టేట్ ని ఇందులో మనం తీసుకురాలి, వాళ్ళకి మినాయింపు ఇచ్చారు. సో ఇది ఫోన్ ట్యాపింగ్ పూర్తిగా లీగల్ గా నిబద్ధత ఉంది. కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఏ సర్కమ్స్టెన్స్ చేయాలి, ఎవరు చేయాలి అని విపులంగా కొన్ని డిస్కషన్ కూడా ఈ చట్టంలో ఉంది. ఆ తర్వాత రూల్స్ లో కూడా, ఆ తర్వాత కొన్ని సవరణలు కూడా చేశారు, కొత్త చట్టాన్ని కూడా తీసుకురావటం జరిగింది. ఒరిజినల్ యాక్ట్ వచ్చేసి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ 1885. కానీ వాస్తవంగా ఏ ఉద్దేశంతో ఈ వెసులుబాటు కలిగించింది? రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అక్కడ హోమ్ సెక్రటరీ గారు వారి అనుమతితోనే చేయవలసింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర శాఖలో పనిచేసే సెక్రటరీ గారు వారు అనుమతిస్తే తప్ప రైటింగ్ లో ఇచ్చి రికార్డ్ చేయవలసి ఉంది, ఎవరు ఏ సర్కమ్స్టెన్స్ లో చేస్తున్నారు, ఎందువల్ల చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో కని విని ఎరగని రీతిలో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ని రాజకీయ లబ్ధి కోసం, బిజినెస్ లబ్ధి కోసం, ఎదుటి వాడిని పడదీయటానికి, ఈ వ్యవస్థని కూలగొట్టుకోవటానికి, ప్రజా వ్యవస్థని కూడా చిన్నాభిన్నం చేయటానికి, అఫీషియల్ సీక్రసీ యాక్ట్ ని కూడా భంగం చేసే విధంగా, రైట్ టు ప్రైవసీ విచ్ ఇస్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని, అది కూడా దాన్ని తూట్లు పొడిచే విధంగా ఇక్కడ తెలంగాణలో మనం చూసాం. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా ఇలాంటి దుశ్చర్యకు పాటుపడింది. ఇది చట్టబద్ధత ఉంది, కానీ అందులో ఉన్న వెసులుబాటుని వక్రీకరించి వాళ్ళ స్వలాభానికి, ఒక రాజకీయ పార్టీకే కాకుండా బిజినెస్ ఇంట్రెస్ట్ ని కాపాడుకోవటానికి, బ్లాక్మెయిల్ చేయటానికి, మరి ప్రైవేట్ అఫైర్స్ లో కూడా కలిగి చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ ని పాల్పడ్డారంటే ఇంతకన్నా భయంకరమైన విషయం ఏమి లేదనుకుంటాను. దేర్ వాజ్ వన్ కేస్ మనం చూస్తే, పీపుల్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ లో, అక్కడ అందులో సుప్రీం కోర్ట్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది, ఏ సందర్భాల్లో చేయాలి, ఈ చట్టంలో ఉన్న వెసులుబాటు ఎటువంటి పరిస్థితుల్లో, పబ్లిక్ సేఫ్టీ, ఎమర్జెన్సీ అనండి, లేకపోతే భద్రతా దృష్ట్యా, టెర్రరిజం, అలాంటి అంశాలు ఉన్నాయి, 5-6 ఉన్నాయి. వాటికి తప్ప వేరే వాటికి ఇది వాడుకోవటానికి హక్కు లేదు. అదేవిధంగా కోర్టు కూడా కొన్ని సందర్భాల్లో ఆదేశాలు ఇవ్వచ్చు ఫర్ ట్యాపింగ్ వ్యూ ఆఫ్ ఎ సస్పెక్టెడ్ ఇండివిడ్యువల్. కానీ మన ఫోన్ ట్యాపింగ్ మనం ఎప్పుడు కూడా చేస్తూ వచ్చారు. అనేక పర్యాయాలు కూడా మన ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా మన టెలివిజన్ లో, ప్రెస్ లో కూడా ఇది చర్చించడం జరిగింది. కానీ ఇది ఒక స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో ప్రభుత్వాలకు ఇచ్చిన వెసులుబాటు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈ వెసులుబాటుని వక్రీకరించి, వాళ్ళు స్వలాభానికి, కమర్షియల్ గా, అదేవిధంగా రాజకీయ లబ్ధి కోసం మొత్తం అయిన విలువలంతా కొల్లగొట్టి, చట్టానికి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, వాని ప్రైవసీ లాస్ అన్ని కూడా తూట్లు పొడిచి ఈ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు పాటుపడ్డారు. ఇది చాలా దేశ భద్రతకే ఇప్పుడు భంగం కలిగిందని చెప్తూ వచ్చారు. మరి రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా అనుకుంటే ఈ ప్రశ్న ఏం చెప్పబోతున్నానంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో జరిగిన సంఘటన దేశవ్యాప్తం కూడా చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు వెలుగులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి ఇచ్చిన ఈ వెసులుబాటు ఎంతవరకు సబబు? మరి ఎక్కువగా మనం చూసాం దీన్ని
వాళ్ళు వక్రీకరించి స్వలాభానికి వాడారు. వైలేట్ చేశారు కాబట్టి దిస్ విల్ బి డెఫినెట్లీ కమింగ్ అప్ ఫర్ రివ్యూ వెదర్ దిస్ ఫెసిలిటీ ఆఫ్ ఫోన్ ట్యాపింగ్, ఇంటర్సెప్షన్ ఆఫ్ ఫోన్ కాల్స్, ఇస్ ఇట్ పర్మిసిబుల్ నౌ, షుడ్ బి పర్మిసిబుల్, ఇఫ్ పర్మిసిబుల్ వాట్ సేఫ్ గార్డ్స్ హ్యావ్ టు బి గివెన్, బికాస్ కామన్ మ్యాన్ ఇవాళ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు తెలంగాణ. రాజకీయ నాయకులే కాదు, వాళ్ళ పెళ్ళాలు, మరి అదే విధంగా ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరి మీద ఎలాంటి కక్ష సాధింపు చేయాలన్నా కూడా వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారంటే వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈ రకంగా